పంచాయతీలోని అమ్మగారిపల్లెలో ఉన్నాం. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎప్పటి నుంచో స్థిరపడిన ఈశ్వరరెడ్డి గారి కుటుంబం అంటే కడపలో ప్రాక్టీస్ చేస్తూ మంచి లాయర్గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన కుటుంబము, ఆయన ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళ సోదరులు, అలాగే దాదాపు 10 కుటుంబాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో చేరడం మేము అందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు స్వాగతం పలుకుతున్నాం. ఈ మధ్య గడిచిన ఒక నెల నుంచి కూడా అనేకమైనటువంటి చేరికలు ఓన్లీ మన వేంపల్లి మండలం నుంచే చాలామంది, అంతకుముందు వచ్చేసి గౌస్ కానీ ఇస్మాయిల్ వాళ్ళు కానీ, తర్వాత మొన్న వచ్చి చంటెన్న రాజా వాళ్ళు కానీ, తర్వాత ఈరోజు ఈశ్వరెడ్డి సారు, తర్వాత 17వ తేదీ చంద్ర, అందరూ కూడా అంటే ఈ గడిచిన 1.5 సంవత్సరమైన పాలనలో ప్రజలంతా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా, టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. తర్వాత రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉంది, కావాల్సినంత నీళ్ళు వస్తూ ఉన్నాయి. మొన్న ఏదో ఒక వారం 10 రోజులు అరటి ధరలు అక్కడేదో ప్రాబ్లం వచ్చిపోతే దాన్ని కూడా రాద్ధాంతం చేయాలని చూస్తే మళ్ళీ ఒక వారం 10 రోజులకే తర్వాత ఈరోజు అరటి ధరలు కూడా మళ్ళీ 10,000కు 12,000 కూడా పోయినాయి. తల్లికి వందనం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు కాకుండా ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమందికి శ్రీశక్తి ద్వారా, తర్వాత ఆర్టీసీలో అందులో ఉచితం, తర్వాత గ్యాస్ పథకాలు, ఇవన్నీ చూసి చాలా ప్రశాంతమైన పీస్ఫుల్గా తర్వాత ఎవరి బ్రతుకు వాళ్ళు బతికే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో శుక్రవారం వస్తే టెన్షన్, ఎవరిని లోపలేస్తారో, ఎవరు ప్రహారీ గొడవలు అనేటువంటి భయానకమైన వాతావరణం నుంచి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా హ్యాపీగా ఉండే పరిస్థితులు. దీనికి తోడు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీలు, ఫ్యాక్టరీలు రావడం, దాదాపు 11 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈరోజు వస్తాయని మన సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే అందరు ఎంపీల ముందర చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కు మనమంతా కలిసి పనిచేసినందువల్ల బ్రహ్మాండమైన పెట్టుబడులు, ఆయన చూసి మన విజనరీ కానీ టెక్నాలజీని కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను కూడా నేర్చుకుంటానని ఆయన అమరావతి సభలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రము, మన ప్రాంతం కూడా పురోగతి వైపు ఉంటుందనే ఇలాంటి ఇంటలెక్చువల్స్, మేధావులు కూడా ఈరోజు మా పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీలో ఇది మంచి శుభపరిణామం. ఇక్కడ ఏదన్నా ప్రధానమైన సమస్యలు ఉంటే అవి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పర్యటన ఉంది. ఆ పర్యటనలోపు మా ప్రాంత సమస్యలన్నీ కూడా మండల శాఖ అధ్యక్షులతో, మా లీడర్స్తో మాట్లాడి ఆ సమస్యలన్నీ కూడా తీర్చి, ఏదైతే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉండి ఇంకా ఈ ప్రాంతంలో పలు సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు డ్రింకింగ్ వాటర్, ఈరోజు వేంపల్లె కానీ చక్రాయపేట కానీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా తాగునీటి సమస్య కూడా తీర్చబోతుంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళు అసంపూర్తిగా వదిలేసినవి, నాలెడ్జ్ లేకుండా, అంటే ఎప్పటికీ మేమే సీఎంగా ఉంటామని చెప్పి వాళ్ళు కొన్ని పనులు మొదలుపెట్టి అవన్నీ అసంపూర్తిగా ఉండి ప్రజలకు చాలా అసౌకర్యంగా కూడా ఉన్నాయి. అలాంటి వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా చేపట్టి ఈరోజు వేంపల్లిలో రోడ్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మంచి పరిణామం. మనస్ఫూర్తిగా ఈశ్వరుడు అన్నం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మేము ఆహ్వానిస్తాను. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేరికలు జరుగుతాయి. ఇవంతా కూడా తప్పకుండా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలంటే స్థానిక సంస్థల్లో బలోపేతం చేయాలి. ఆ స్థానిక సంస్థలు అన్నిటి కూడా మనం గెలుచుకోగలిగితే ప్రజల్లో అందరికీ ఇంట్రాక్షన్ పెరిగి ఆటోమేటిక్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది. అందులో భాగంగానే చేస్తాను. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసేదానికి మేము మా కార్యకర్తలంతా కూడా ప్రిపేర్ అవుతాను, సిద్ధంగా ఉన్నాం.